అండి అన్ని రకాల మసాలాలతో చికెన్ సూప్ పెడతా. ఇప్పుడు నేనైతే 1/2 kg చికెన్ వండుతున్నా. సరిపోనైతే ఆయిల్ వేసుకుందాము. ఒక 3 స్పూన్లు వేసినా సరిపోద్ది. దీంతో మటన్లోనైనా చికెన్లోనైనా ఫస్ట్ అయితే ఎల్లుల్లి అయితే ఇట్లా దంచేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అట్లా వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. చికెన్ అయినా మటన్ అయినా అన్ని రకాలకి మసాలాలు కొంచెం ఘాటుగా చికెన్ పులుసు పెడదామని పెడుతున్నా. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, అందుకే కొంచెం మసాలాలతోటి ఘాటుగా పులుసు పెడదామని పెడుతున్నా. చికెన్ పులుసు మంచి ఘాటుగా ఉంటుంది. ఈ మసాలాలు ఇవన్నీ వేగాలి కొద్దిసేపు. ఈ ఎల్లుల్లి కూడా వేగాలి. ఇట్లా వేగినప్పుడే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఉల్లిపాయ మంచిగా వేగాలి. అల్లము ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. కొంచెం ఎక్కువనే వేసుకుందాము. ఎందుకంటే కొంచెం ఘాటుగానే వండుతున్నా కదా, అందుకే ఎక్కువ వేసుకుందాము. ఇదంతా కూడా వేగాలి. మంచిగా వేగాలి. అన్నిట్లా వేగాలి. మసాలాలు, ఉల్లిపాయ అన్నీ, అల్లము ఎల్లుల్లి పేస్టు అన్నీ కూడా ఇట్లా వేగాలి. ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకుందాము. ఈ చికెన్ అయితే కొంచెం సాల్ట్ వేసి ఒక 3 సార్లు అయితే వాటర్తో శుభ్రంగా కడిగిన. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే కొంచెం నీసు వాసన రాదు. ఈ చికెన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఈ చికెన్ సరిపోను, ఎందుకంటే సాల్ట్తో చికెన్ ఉడికినప్పుడే పీసులు చేసుకుంటాయి. 2 స్పూన్లు వేసిన 1/2 kg చికెన్ సరిపోద్ది. ఈ ముక్కలుగా పడితే మంచిగా టేస్ట్ ఉంటాయి పీసులు. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటా వేస్తున్నా. ఎందుకంటే కొంచెం మసాలాతో ఘాటుగా వండుతున్నా కదా, అందుకే చిన్న టమాటా వేసిన. ఎక్కువ టమాటో అయితే మళ్ళీ పుల్లగా ఉంటుంది కదా, కొంచెం ఘాటుగా ఉండదని ఒకటే వేసిన. స్పైసీగా ఘాటుగా వండుదామని అనుకున్నా. వర్షాకాలం కదా, కొంచెం సర్దులు జలుబులు చేసినాయి ఇట్లా, అందుకే వండుదామని వండుతున్నా.
సరిపోనైతే కారం వేసుకుందాము. రెండు స్పూన్ల నరేసిన సరిపోద్ది కారము. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ ఉప్పు మిరం అంతా ఈ పీసులకు పట్టాలి. పట్టినప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది చికెను. మా తెలంగాణ ఇది, మాదైతే తెలంగాణ అండి. మా తెలంగాణలో మా ఇంట్లోనైతే ఇట్లే వండుకుంటాము. ఇట్లా టమాటా పేస్ట్ పట్టి అట్లా ఇట్లా ఉల్లిపాయ పేస్ట్ పట్టి అయితే మేము వండుకోము, మా ఇంట్లో తినరు. అందుకే మేమైతే మా తెలంగాణలో మా ఇంట్లో ఇట్లనే వండుకుంటాము. ఇదే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా వేసుకుందాము. ఈ మసాలా కూడా ఈ పీసులతో పాటు ఉడకాలి. మసాలా కూడా పీసులకు పడితే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే చికెన్ మసాలా వేస్తా. తర్వాత అన్నీ కూడా మసాలాలు పట్టిన ధనియాల పొడి ఇది ఇప్పుడు వేస్తా. అన్నీ కూడా ఇట్లా మంచిగా పీసులకు పడితే మంచిగా ఘాటుగా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. నేను అన్నానని కాదు, నేనేదో ఇట్లా ఊరిస్తానని అనుకోవద్దు. అట్లేముంటుంది, నేను చెప్పినట్టే. మీకు నచ్చితే మాలాగా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎట్లుందో కామెంట్ చేయండి. వండుకున్నాక కొద్దిసేపు అయితే ఉడకాలి. ఇప్పుడైతే సూపు పోసిందండి. ఒక గ్లాసున్నర సూపు పోసిన. నేను కొంచెం సూప్ పెడదామని అన్నా కదా. ఈ సూప్ అయితే ఇప్పుడు ఈ వాటర్తో చాలాసేపు చికెన్ పీసులు ఉడికినాయి అనుకోండి, సేమ్ మటన్ ముక్కలు లాగానే ఉంటాయి. ఎక్కువసేపు ఉడుకుతుంది కదా చికెను, మెత్తగా అయిపోద్దేమో, పీసులు ఇచ్చకపోతాయేమో అని అనుకోకండి. చూడండి, మీరు ఒకసారి గమనించండి. ఇట్లా ఈ వాటర్తో ఉడికినాక దగ్గరికి వచ్చినాక మొత్తం సూపు ఉన్నా మంచిదే. ఒకవేళ మీరు సూపు లేకుండా వండుకున్నా కానీ ఈ చికెన్ పీసులు సేమ్ మటన్ పీసులు లాగా గట్టిగా ఉంటాయి. అట్లా వాటర్ వేసి వండుకుంటే. ఇదైతే నేను కొంచెం సూప్ పెడదామని అయితే సూప్ పెట్టిన. కొద్దిసేపు ఉడికితే ఈ పీసులన్నీ మంచిగా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు చికెన్లో కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి కదా. ఉడికినప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. చికెన్తో పాటు కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి. నేను కొంచెం సూప్ పెడతానన్నా కదా, ఈ సూపు కొద్దిసేపు ఉడికిందంటే దగ్గరికి వస్తుంది. ఇది ఇంకా చల్లగా అయిందంటే ఈ సూపు ఇంకా దగ్గరికి వస్తుంది, సరిపోద్ది. ఇట్లా ఈ కొంచెం సూపు పెట్టి వండుకుంటేనైతే పూరి తిన్నా, చపాతి తిన్నా, అన్నం తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా వండుకుంటే. మా తెలంగాణలో అయితే ఎక్కువ సూపే పెట్టుకుంటాము. ఇట్లా వండుకుంటాము. కొద్దిసేపు ఉడకనిస్తాము. చూసిర్రు కదండి, చికెన్ సూప్ వండడం అయితే, మసాలాతో చికెన్ సూపు వండడం అయితే అయిపోయింది. ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా వండుకోండి. ఒకసారి వండుకొని ఎట్లుందో కామెంట్ చేయండి. నేను వండిన ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను పెట్టిన వంటలు అయితే మన ఛానల్కి వెళ్ళి ఈ వీడియో అయిపోయేదాకా చూడండి. చూసినప్పుడే నేను ఎట్లా వండిన అన్నది మీకు తెలుస్తుంది.
మన ఛానల్కి అయితే వెళ్ళి ఓపెన్ చేయండి. మన ఛానల్ ఓపెన్ చేసి నేను పెట్టిన వంటలు అయితే చూడండి. చూసినప్పుడే మీకు అర్థమైద్ది. మీరు వండుకోవాలంటే చూస్తేనే వండుకోవచ్చు ఎట్లా వండిందన్నది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.